స్వామీజీ కళ్ళు తెరిచారు. స్వామి మానవుడు ఆశాజీవి. అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నవి ఆ ఆశ వల్లనే. అయినా సరే ఆ ఆశలోనే బ్రతుకుతున్నాడు, ఆ ఆశలోనే చస్తున్నాడు. ఈ ఆశ ఎలాంటిదంటే ప్రొద్దున్నే పెరుగన్ను ఆవకాయతో కడుపు నింపుకోవచ్చు, కానీ మనం హోటల్కి వెళ్ళి వేడివేడిగా దోశ తినాలనుకుంటాం. ఆశ అంతటితో ఊరుకుంటామా? పక్కనే వేడిగా నూనెలో గుమగుమలాడే వడలు వేస్తుంటారు, ఆ వడలు తినాలనుకుంటాం. ఆశ ఇలా ఆశపడిపోతూ ఉంటే జీవితం ఏమవుతుంది? ఏదో ఒకరోజు అప్పడంలా పగిలిపోతుంది. అందుకే ఆ భగవాన్ చెప్పాడు, ఆశ దోశ అప్పడం వడ, ఆశ దోశ అప్పడం వడ, ఆశ దోశ అప్పడం వడ. నా లైలా నదిలో ఒక క్షణం కూడా ఉండలేనురా. తెక్కెక్కువైంది నీకు. పరిస్థితి అలాంటిది. మరి అదోవా స్వామి వారు నగరానికి వేంచేశారు. అల్లుడు, నాకు డౌట్ ఉంది. డౌట్ ఉండకూడదు. డౌట్ ఉంటే నిద్ర పడదు. వెళ్ళి తెలుసుకుందాం పద. స్వామి, ఈ మధ్య నాకేం కలిసి రావడం లేదు. కొంచెం నా జాతకం చూసి నాకు దారి చూపించండి స్వామి. ఓ తప్పకుండా నాయన, నేనున్నదే అందుకు కదా. మీ నాన్న పేరు పెంటయ్య, వయసు 60 సంవత్సరాలు. స్వామి, మీ అమ్మ పేరు సుబ్బమ్మ, వయసు 50 సంవత్సరాలు. నీకు 3 పిల్లలు. కరెక్ట్ స్వామి, కరెక్ట్. ఈ నెల 5వ తారీఖున 10 కిలోల బియ్యం, 5 కిలోల పంచదార, 2 లీటర్ల కిరోసిన్ తీసుకున్నావు. స్వామి, ఎలా చెప్పగలిగారు స్వామి? రేషన్ కార్డు తెచ్చి జాతకం చెప్పమంటావా? ఎదబా సన్నాసి, నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను రా పాపి. క్షమించండి. క్షమించాను పొమ్ము. నాయనా తాడితాతరాజు అలియాస్ టాటా, బొడ్డూరి రామలింగం అలియాస్ బిర్లా, రండి నాయన. స్వామి, రండి రండి. స్వామి, మా పూర్తి పేర్లు ఎలా తెలిసినాయి? మీ పేర్లే కాదు నాయన, మీ జాతకాలు కూడా చెప్తాను. జాతకాలు వద్దులేండి. లైలాతో నా ప్రేమ ఫలిస్తుందా స్వామి? దేవదాసు ప్రేమలో న్యాయం ఉంది, మజ్ను ప్రేమలో అర్థం ఉంది. నీ ప్రేమలో ఏముందిరా నా తుస్సు? నువ్వు ఒక దొంగవి, ప్రేమ దొంగవి. నీ బాడీకి తలుపులు పగలగొట్టడం, చువ్వలు వంచడం తప్ప లవ్ వంట పట్టదు నాయన. ఇదేంటి తీర్థం బ్రాండీ వాసన వస్తుంది కదా? మేము మొన్న హిమాలయాలకు వెళ్ళి వస్తూ తెచ్చిన క్వార్టర్ వాటర్ అది. మీరు వెళ్ళండి, మీరు రండి.